అండ్ ఆర్టికల్‌షిప్ హోమ్ టౌన్ బెటరా? సిటీ బెటరా అని? యాహ్! అన్నిటికంటే అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింగిల్ మెడిసిన్ ప్రతి పేషెంట్‌కి సూట్ అవ్వదు. ఆ విషయం నీకు తెలుసు కదమ్మా! అవును సార్. అలానే అమ్మా నువ్వు ఒక బట్టల షాప్‌కి వెళ్ళి మంచి బట్టలు చూపించు అని అన్నావనుకో, అంటే మిగతావన్నీ ఏంటని అర్థం? చెడ్డవి కాదుగా. అవును మంచి సార్. బట్టలు, మంచి కారు, మంచి సెల్ ఫోన్ అలాంటివేమి ఉండవమ్మా. ఇట్స్ ఆల్ సూటబిలిటీ. యెస్ సార్. నీకు సూట్ అయ్యేదేదైనా అది నీకు మంచిదేనమ్మా. నీకు సూట్ అవ్వనిదేదైనా అది చెడ్డదే. అవును ఫర్ సార్. ఎగ్జాంపుల్ చాలామంది ఐఫోన్ కొనండి అంటారు. నేను ఆండ్రాయిడ్ ఫోనే కొంటున్నా. నాకు ఆండ్రాయిడే నచ్చింది. నాకు సూటబిలిటీ అంటే నాకు ఆండ్రాయిడ్‌లో ఏంటంటే కాల్ రికార్డింగ్ ఉంటుంది. ఆ ఫెసిలిటీ నాకు ఐఫోన్‌లో లేదు. నాకు ఆండ్రాయిడ్‌లో అది సూట్ అయ్యిద్ది కాబట్టి, నా రిక్వైర్మెంట్‌కి అది సూట్ అయ్యిద్ది కాబట్టి నాకు ఆండ్రాయిడే మంచిది. యెస్ సో, సార్. ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకుంటాయమ్మా. ఎవరి ఆహ్, ఇష్టాయిష్టాలు వాళ్ళకుంటాయమ్మా. అలానే, అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రహించాల్సింది స్టూడెంట్స్ అందరూ ఒకటవ్వరమ్మా. ఎప్పటికీ అవ్వరు. దేర్ విల్ బి యెస్ సార్. డిఫరెన్స్ ఇన్ ద ఐక్యూ లెవెల్స్. విల్ యూ అడ్మిట్ ఇట్ ఆర్ నాట్? యెస్ ఒక సార్. క్లాస్‌లో 100 స్టూడెంట్స్ ఉంటే అందరికీ సేమ్ ఐక్యూ లెవెల్స్ ఉండవు కదమ్మా. ఉండవు సార్. అందరికీ సేమ్ సెట్ ఆఫ్ మోటివేషన్ ఉండదు కదమ్మా. యెస్ సార్. ఇప్పుడు క్లాస్‌లో 100 మంది స్టూడెంట్స్ ఉంటే కొంతమంది క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, చాలా అటెంటివ్‌గా వింటారు. కొంతమంది వినరు. యెస్ సో, సార్. కొంతమంది ఐక్యూ లెవెల్స్ చాలా షార్ప్‌గా ఉంటాయి. వాడికి చాలా చెప్పంగానే చాలా వెంటనే అర్థమవుతుంది. కొంతమందికి లేట్‌గా అర్థమవుతుంది. అప్పుడు స్టూడెంట్స్ అందరూ అవును. ఈక్వల్ ఎట్లా అవుతారమ్మా? బట్ ఒకటి ఒప్పుకుంటాను. ప్రతి స్టూడెంట్‌కి ఏదో ఒక ఎక్స్‌ట్రా క్యాలిబర్ అయితే ఉంటుంది. అంటే ఒక స్పెషాలిటీ అయితే ఉంటుంది. సో, ఒక స్టూడెంట్‌కి సాంగ్స్ చాలా బాగా పాడడం వచ్చు. ఒక స్టూడెంట్‌కి హ్యాండ్ రైటింగ్ చాలా అందంగా ఉంటుంది. ఒక స్టూడెంట్‌కి గ్రామటికల్‌గా ఎర్రర్ ఫ్రీగా రాయడం వచ్చు. ఒక స్టూడెంట్‌కి స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడడం వచ్చు. ఇలా ప్రతి స్టూడెంట్‌కి ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. అది అడ్మిట్ చేస్తాను. బట్ అందరూ ఒకటే అనేది మాత్రం నేను అడ్మిట్ చేయలేను. ఓకేనా? ఓకే సార్. అందరి ఐక్యూ లెవెల్స్ ఒకటైతే కాదు కదమ్మా. యెస్ సార్. మనం ఏం చేయాలంటే అన్నిటికంటే ఫస్ట్ ఒక పెద్ద ఆడిట్ ఫర్మ్‌లో జాయిన్ అయినప్పుడు అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకోమ్మా. అడ్వాంటేజెస్ ఓకే ఏంటంటే నీకు సార్. ఎక్స్‌పోజర్ ఉంటుంది. చాలా వర్క్ నేర్చుకునే అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే సీఏ ఫైనల్ చదువుకోవడానికైతే టైం ఉండదు. అవును సార్. మరి కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే జస్ట్ సీఏ ఫైనల్ వీడియోస్ వినేసి ఎగ్జామ్‌కి వెళ్ళేసి పాస్ అయిపోగలరమ్మా. అంటే తన ఐక్యూ లెవెల్స్ అలా ఉన్నాయి. మనం చెప్పలేం కదా. యెస్ సార్. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటాడు. చాలా స్ట్రాంగ్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. అలాంటి అతను ఒక థియరీ సబ్జెక్టు జస్ట్ అలా వినేసి ఎగ్జామ్‌కి వెళ్ళిపోవచ్చు కదమ్మా. అవును సార్. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్‌గా లేవనుకో మరి 2 ఆర్ 3 టైమ్స్ చదవాలిగా. అంటే నీకు ఎక్కువ టైం కావాలిగా. యెస్ సార్. సో, అది స్టూడెంట్ యొక్క ఇండివిడ్యువల్ క్యాలిబర్ అమ్మా. అంటే నువ్వు పెద్ద ఆడిట్ ఫర్మ్‌లో జాయిన్ అయ్యేటప్పుడు నీకు అలాంటి స్ట్రెంగ్త్స్ ఉన్నాయో లేదో చూసుకో. ఏంటా స్ట్రెంగ్త్స్? జస్ట్ ఒక్కసారి క్లాసెస్ వినేసి నువ్వు ఎగ్జామ్‌కి వెళ్ళిపోగలగాలి. ఇంకా చదువుకునే టైమే ఉండదమ్మా. నువ్వు ఉదయాన్నే ఓకే ఆఫీస్‌కి సార్. వెళ్ళావంటే నైట్ 10 అయిద్ది వచ్చేటప్పటికి. ఇక చదువు లేదు ఏం లేదు. ఓకే సార్. ఓకేనమ్మా. ఎలా ఉండాలంటే సార్ నేను క్లయింట్ లొకేషన్‌కి వెళ్తున్నాను. 2 అవర్స్ జర్నీ ఉంది. నువ్వు ఆ జర్నీ టైంలో కూడా వీడియోస్ వాచ్ చేయగలగాలమ్మా. ఓకే సార్. ఆ జర్నీ టైంలో కూడా నువ్వు చదువుకోగలగాలి. మరి నీ మీద నీకంత సెల్ఫ్ కంట్రోల్ ఉందా? అలానే ప్రతిరోజు ఉదయాన్నే 6కి లేసి ఖచ్చితంగా 2 గంటలన్నా చదవాల్సిందే. ఎంత బిజీగా ఉన్నా కన్సిస్టెంట్‌గా చదవాలి. మరి నీ మీద నీకంత సెల్ఫ్ కంట్రోల్ ఉందా? ఆర్ యూ దట్ మచ్ హైలీ మోటివేటెడ్? గాట్ మై పాయింట్ అమ్మా. యెస్ ఇవన్నీ సార్. ఉన్నాయనుకో అమ్మా, పెద్ద ఆడిట్ ఫర్మ్‌కి వెళ్ళు, ఇబ్బంది లేదు. ఓకే సార్. అవేవీ లేకుండా నువ్వు పెద్ద ఆడిట్ ఫర్మ్‌కి వెళ్ళావనుకో అమ్మా, యెస్ వర్క్ నేర్చుకుంటావు, అన్నీ నేర్చుకుంటావు. కానీ ఎప్పటికీ క్వాలిఫై అవ్వలేవు. ఓకే సార్. దానివల్ల ఏంటమ్మా ఉపయోగం? 2 బ్యాలెన్స్ చేసుకోవాలి కదమ్మా.
వర్క్ Yes, నేర్చుకోవడం sir. ఎంత ఇంపార్టెంటో మరి నీ క్వాలిఫికేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. Yes, sir. సో నీకెలాంటి క్యాపబిలిటీస్ ఉన్నాయో చూసుకోమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అనొచ్చు, లేదు సార్ నాకు ఖచ్చితంగా ఒక 6 months సిఏ ఫైనల్కు ప్రశాంతంగా కోచింగ్ తీసుకొని అప్పుడే నేను ప్రిపేర్ అవ్వగలను అని నీకు రిక్వైర్మెంట్ ఉంటే పెద్ద ఆడిట్ ఫర్మ్లో నీకు అట్లా 6 months లీవ్ ఇవ్వరమ్మా. Yes, sir. అక్కడ ఎలా ఉంటుందంటే నువ్వు మార్నింగ్ ఈవినింగ్ చదువుకో అంటారు. నువ్వు Okay, కోచింగ్కి sir. వెళ్ళే ఛాన్స్ కూడా ఇవ్వరమ్మా. ఏదో వీడియో లెక్చర్స్ తీసుకొని నువ్వు వాచ్ చేయాలి. చాలా మందికి వీడియో లెక్చర్స్తో కాన్సెప్చువల్ క్లారిటీ రాదు, నీకు తెలుసు కదమ్మా. అవును సార్. కరోనా తర్వాత అందరూ కూడా ఫిజికల్గా ఎందుకు వచ్చేస్తున్నారు? వీడియో లెక్చర్స్ నచ్చకే కదా. ఎస్ సార్. సో చాలా మందికి అది నచ్చదు. కొంతమంది ఉంటారు, సార్ నాకు వీడియో లెక్చర్స్ సరిపోతాయి అనే వాళ్ళు ఉంటారు. నువ్వు ఏ కేటగిరీనో నాకు తెలియదు కదమ్మా, అది నువ్వు డిసైడ్ చేసుకో. ఓకే సార్. సో నువ్వు ఫిజికల్గా క్లాస్కి వెళ్ళకుండా జస్ట్ వీడియో లెక్చర్స్ చూసి అయినా సరే నువ్వు ఎగ్జామ్కి వెళ్ళిపోగలగాలి. కనీసం 3-4 సార్లు కాదు కదా, ఒకసారి చదవడానికి కూడా టైం ఉండదు. అంత తక్కువ టైంలో కూడా నువ్వు ఎగ్జామ్కి వెళ్ళగలగాలి. జర్నీ టైంలో కూడా చదువుకోగలగాలి. ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు 2 నుంచి 3 గంటలు నువ్వు చదువు కేటాయించగలగాలి. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్గా ఉండాలి. సో థియరీ సబ్జెక్ట్స్ జస్ట్ అలా విని నువ్వు ఎగ్జామ్కి వెళ్ళిపోగలగాలి. సో కోచింగ్ లేకపోయినా నాకు పర్లేదు, వీడియో క్లాసెస్ చూసేసి నేను సిఏ ఫైనల్ ఎగ్జామ్ రాసేయగలను. ఈ క్యాపబిలిటీస్ అన్నీ నీకు ఉన్నాయో లేదో చూసుకోమ్మా. ఉంటే పెద్ద ఫర్మ్కి వెళ్ళు, లేకపోతే Okay, sir. ఒక చిన్న ఫర్మ్ ఏదైనా సెలెక్ట్ చేసుకో. ఆ చిన్న ఫర్మ్కి వెళ్ళేటప్పుడు నువ్వేం చేస్తావు, సార్ నాకు ఇవి రిక్వైర్మెంట్స్. సో జనరల్గా ఎన్నింటికల్లా ఇంటికి పంపిస్తారు, ఎన్నింటికల్లా ఆఫీస్ వర్క్ అయిపోతుంది, ఎన్ని మంత్స్ కోచింగ్కి నాకు ఛాన్స్ ఇస్తారు అన్నీ ముందే మాట్లాడుకో. ఓకే సార్. అలానే నువ్వు ఎక్కడికైతే వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటున్నావో అక్కడ ఖచ్చితంగా ఎవరో ఒక మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ ఉంటారమ్మా, ఓల్డ్ స్టూడెంట్స్. అక్కడికి వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వు, ఆ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వు. అలానేమ్మా Okay, ఒక sir. జనరల్ ఫినామినా ఏంటంటేనమ్మా, ఉన్న ఊర్లో ఉన్నప్పుడు మనకు బాధ్యత తెలియదమ్మా, ఊరు దాటితేనే మనకు బాధ్యత తెలుస్తుంది. ఎస్ సార్. ఉన్న ఊర్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అయిపోయి ఉంటాం. అదే ఎప్పుడైతే మనం ఊరు దాటుతామో మనం ఇండిపెండెంట్గా బతకడం నేర్చుకుంటాము. కొంతమంది అలా డీవియేట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పాను కదా, అది మీ మీద మీకున్న సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ మోటివేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే సార్. కొంతమంది పేరెంట్స్ దగ్గర లేకపోతే విచ్చలవిడిగా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది Yes, పేరెంట్స్ sir. దగ్గర లేకపోతే చాలా బాధ్యతగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం చాలా మంది స్టూడెంట్స్ ఫారిన్ కంట్రీస్కి చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు చూస్తాం. ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళు అల్లరి చిల్లరగా ఉండి అక్కడికి వెళ్ళినప్పుడు చాలా బాధ్యతగా ఉంటారు. ఎందుకు? పేరెంట్స్ లేరు కాబట్టి. సో అలా నీ మీద నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉందా లేదో చూసుకో. అప్పుడు వేరే ఊరు వెళ్ళు, వేరే ఊరు దాటి వెళ్ళు. లేదు సార్ నాకు పేరెంట్స్తోనే ఉండాలి, పేరెంట్స్ మానిటరింగ్ కావాలి అని అనుకుంటే ఎస్, ఉన్న ఊర్లోనే నువ్వు స్టిక్ ఆన్ అవ్వమ్మా. నెక్స్ట్ పేరెంట్స్తో Okay, కూడా sir. కూర్చొని డిస్కస్ చెయ్యి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి డిస్కస్ చెయ్యి. వాళ్ళకు కూడా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అన్నీ చెప్పి పేరెంట్స్ని కూడా కన్విన్స్ చేసి పేరెంట్స్తో కూడా డిస్కస్ చేసి దెన్ యూ టేక్ ఎ డెసిషన్. బికాస్ ఇది ఫ్యామిలీ అందరికి తీసుకోవాల్సిన డెసిషన్ అమ్మా, నువ్వు ఒక్కదాని ఇండిపెండెంట్గా తీసుకునేది కాదుగా. అవును సార్. సో మనకి తెలుగులో ఓ సామెత ఉంటుంది, పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు అని కదా. ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ యూనిక్ అమ్మా. ఈవెన్ ఇద్దరు కవరం పిల్లలు కూడా ఒక రకంగా ఉండరమ్మా. అంటే ఫిజికల్గా చూడడానికి ఒక రకంగా ఉంటారు, కానీ వాళ్ళ ఆలోచన విధానం వేరువేరుగా ఉంటుంది. అలాంటప్పుడు అందరికీ కలిపి నేను ఒకటే సొల్యూషన్ ఎట్లా చెప్పగలనమ్మా? అవును సో సార్. నేను చెప్పిన క్రైటీరియా మైండ్లో పెట్టుకొని నీ నేచర్ ఏంటి, నువ్వు ఎలాంటి స్టూడెంట్వి పేపర్ మీద రాసుకో. ఓకే రాసుకొని అప్పుడు యూ దెన్ కమ్ టు ఏ కంక్లూషన్. ఓకే సార్. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఎన్ని కష్టాలు ఉంటే వాళ్ళంత స్ట్రాంగ్గా ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఒక్కొక్క చిన్న చిన్న కష్టానికే కుంగిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరికీ ఒకే రకమైన సొల్యూషన్ మనం ఇవ్వలేం కదమ్మా. అవును సార్. కొంతమంది చిన్న చిన్న వాటికే భయపడిపోతుంటారు, కొంతమంది ఎలాంటి ఇన్సిడెంట్ కూడా అస్సలు భయపడరు. ఇన్ దిస్ మేనర్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్ అమ్మా. ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం. అన్ఫార్చునేట్లీ యూట్యూబ్లో కానీ చాలా చోట్ల
జనరలైజ్డ్ గా వీడియోస్ పెట్టేస్తున్నారు. ఎలా కుదురుతుంది అది? అవును అందరికీ సార్. ఒక సింగిల్ రూల్ కుదరదు కదమ్మా. అవును సార్. Unfortunately, they are not recognizing that every student is unique. Every student will have their own requirements. ఎస్ సార్. ఓకేనమ్మా? ఓకే సార్. ఇవన్నీ పాయింట్స్ ని బేస్ చేసుకుని యూ టేక్ అన్ ఇండిపెండెంట్ డెసిషన్ అమ్మా. ఓకే? ఓకే సార్. జనరలైజ్డ్ అడ్వైజెస్ అసలు నమ్మద్దమ్మా. అవన్నీ హంబక్, అవన్నీ ఫేక్. ఓకే అంటే సార్. అందరు స్టూడెంట్స్ ఇలా చేసేయండి, అందరు స్టూడెంట్స్ ఇలాంటి ఫర్మ్ లో జాయిన్ అవ్వండి, దట్స్ వేస్ట్ ఆఫ్ టైం అమ్మా. అలాంటి అడ్వైజెస్ ఏవి నీకు సూట్ అవ్వమ్మా. ఎస్ సార్. నువ్వేంటి, నీ రిక్వైర్మెంట్స్ ఏంటి, అవి బేస్ చేసుకునే నువ్వు డెసిషన్ తీసుకోమ్మా. ఓకే? ఓకే సార్.